నిన్నటి దినము వైసీపీ కార్యకర్తలు ఏం చేసినారని మీ నోరు పడిపోతాంది అన్న. ఏం చేసినారు? వార్డులోకి ఎవడన్నా వచ్చినాడు అడుగు పెట్టినాడా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రోడ్లేమి కాలువలేమి ఏం కావాలంటే అది చేస్తా అంటే వారవలేక మీ కండ్లు పగిలిపోతుంటాయి కదన్నా. మీ వార్డులో ఏమన్నా చేసింటే ఒక పత్రం చూపించండి అన్న. మా ఎమ్మెల్యే గారు చేసినట్లు మా దగ్గర ఉండాలి ప్రూఫ్. మీ దగ్గర ఉందా? ఉంటే రాండి ఎత్తుకొని చూసుకుందాము. ఇప్పుడు నోరు ఏడుకొస్తే అట్లా చెప్తా అంటారు. తెలుగుదేశం వాళ్ళకు ఏమి చేసినారు? ఒక పట్టా ఇచ్చినారా? ఒక పింఛన్ ఇచ్చినారా? ఒక నీళ్లు తెప్పించినారా? వాటిల్లో ఒక లైట్ వేసినారా? తెలుగుదేశం వాళ్ళని మమ్మల్ని వచ్చి పిలిచినారు. మీరు ఏం చేసుకొని ఉంటారు? గాజులు దొరుకుతుంటారా? వాటిల్లో ఏం చేస్తా అంటారన్నా? ఈ రోజు మాత్రము ఆ రోజు ఎట్లా గెలిచినారు మీరు? మేము డబ్బులు తీసుకోలేదని 4G సంతకం చేసి నా పేపర్ ఎత్తేసి గెలిచినారు. చేతులు గాజులు దొరుకుకొని మీరు ఆ పని చేసినారు. గాజులు మీదే ఒక బతికేనా? ఎమ్మెల్యేలకు పెండ్లాలను పండబెట్టి పదవులు తెచ్చుకుని నా కొడుకులు ఆ పని చేసేది. నేను డబ్బులు కంపడిపోలేదని నా పేపర్ ఎత్తేసినారు. 4G పనులు చేసే వాళ్ళకి 4G అలవాటు వచ్చేదన్నా. ఈ రోజు మా ఎమ్మెల్యేని గురించి ఎక్కడైనా కానీ ఏమైనా కానీ మాట్లాడినారంటే మర్యాద ఉండదు మీకు. ఇంకొక రోజు ఆయన చేస్తా అంటారని వారవలేక నిప్పులు పోసుకుంటున్నారు కదా మీరు అందరూ. ఆ నిప్పులు మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరు ఒక్కరికి ఏమన్నా ఇచ్చినారా? ఈ రోజు తెలుగుదేశం వాళ్ళేమి వైసీపీ వాళ్ళేమి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు మా అన్న. ఈ రోజు మీరు ఎవరికి ఇచ్చినారు? కాళ్ళ కింద చూసుకున్నారు మీరు. తెలుగుదేశం వాళ్ళని వాటిలోకి పోయి చూడండి. ఉంచుతారు మిమ్మల్ని మగాన. మీ వాళ్ళకి చేసుకొని ఇది చేతరాని మాటలు మాట్లాడుతుండారా? నోరు పడేసుకోవద్దండి. దానికి దగసేసి అలా మాట్లాడద్దండి. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పైన గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ బాషా గారి పైన కొన్ని అనాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, మదనపల్లి ప్రజలను మభ్యపెట్టడానికి, మదనపల్లి చరిత్రహీనులుగా మిగిలిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఏదో విధంగా పునరుజ్జీవనం పోయాలని వాళ్ళ ప్రయత్నం విశ్వ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే నిన్న మాట్లాడినారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా మీద కూడా ఉంది. అందులో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో మేము కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి విషయాల్లో మదనపల్లి జిల్లా గురించి మాట్లాడినారు. మదనపల్లి జిల్లా అనేది 100 సంవత్సరాల పైగా ఇక్కడ పుట్టినటువంటి ప్రజల యొక్క చిరకాల కోరిక. మదనపల్లి జిల్లా అయితే మా ప్రాంతం బాగుపడుతుంది, మా ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు కానీ, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయితే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇక్కడే ఉంటారు, ఏ సమస్యలు వచ్చినా కానీ పరిష్కరించుకోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మదనపల్లి ప్రాంతంలో పుట్టి అందరూ కోరుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చినాడో, కొత్త జిల్లాల ప్రతిపాదనలో అన్ని అర్హతలు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లాగా చేయాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ బాషా గారు రామసముద్రం నుండి రాయచోటి వరకు పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా
ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని గొప్ప సంకల్పంతో ఈ మదనపల్లిని జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పి మొట్టమొదటిగా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ షాజాన్ బాషా గారు. నిన్న మాట్లాడుతున్నారు జిల్లాలో నీ పాత్ర ఏమీ లేదు అని. గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో జీరో ఓవర్ కావచ్చు, ఏ ఓవర్ కావచ్చు, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా అసెంబ్లీలో మన మదనపల్లి గురించి జిల్లా గురించి ఎత్తినాడా లేదా అనేది మీరు గుర్తు చేసుకోవాలా. మీరు వ్యక్తిగతంగా ఏదన్నా మీకు కక్ష ఉండొచ్చు. 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయినాడు, ముస్లిం మైనార్టీలో మా ఆటలు సాగవు, ప్రజలందరూ కూడా ఆయనకే మద్దతు ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మీద హేళనగా మాట్లాడుతున్నారు. హేళనగా మాట్లాడేది మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకో విషయం మాట్లాడారు, మెడికల్ కాలేజ్ గురించి. మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మీరు 400 కోట్ల పైగా మేము శాంక్షన్ చేయించుకొని వచ్చినాం, మా మెడికల్ కాలేజ్ మేము తెచ్చిన కాలేజీని పీపీపీ మోడల్లో ఇచ్చేస్తున్నారు అని చెప్పి రాద్ధాంతం చేయడం జరుగుతుంది. మీరు 400 కోట్లు తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ మీకు ఎంతో సమయం ఉన్నా కానీ నాసిరకంగా మెడికల్ కాలేజీని కట్టి, మెడికల్ కాలేజ్ అర్థాంతరంగా బిల్డింగ్లు కట్టి 60 కోట్ల రూపాయలు మీరు డ్రా చేసిన తర్వాత మీరు కట్టినటువంటి మెడికల్ కాలేజీ మా గౌరవ శాసనసభ్యులు 1 సారి కాదు 2 సార్లు 3 సార్లు పోయి అక్కడ పరిశీలన చేయడం జరిగింది. అక్కడ మీరు కట్టినటువంటి బిల్డింగ్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇటువంటి బిల్డింగులు మెడికల్ కాలేజ్ అనేది కొన్ని సంవత్సరాలు ఉండాలి, ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా ఉండాలని చెప్పి అక్కడ మెడికల్ కాలేజ్ తెస్తే మీరు కట్టిండేది నాసిరకంగా కట్టి ఆ మెడికల్ కాలేజీని అస్తవ్యస్తంగా తయారు చేసింది మీరు కాదా? ఇంకో విషయం, జగనన్న కాలనీలు అని చెప్పి మాట్లాడారు. జగనన్న కాలనీల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారి యొక్క డబ్బు సంపాదించాలని గొప్ప ఉద్దేశంతో ఎవరికైతే గతంలో దళితులకు కావచ్చు, బడుగు బలిహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూములను జగనన్న కాలనీల పేరుతో మీరు బలవంతంగా ఆ భూములు లాక్కొని జగనన్న కాలనీల పేరుతో మీరు కాలనీలు గుణాదులు వేపించి మీ కార్యకర్తలకు ఆ పట్టాదారు దానికి సంబంధించినటువంటి పట్టాలను ఎంటీగా రాయించి పట్టాలు మీ కార్యకర్తలకు ఇచ్చేది వాస్తవం కాదా? దళితులు సంబంధించినటువంటి భూములు లాక్కొని వాళ్ళకు ఏదో దళితులు అనే వాళ్లకు ఎక్కడో డీకేటి భూములు పట్టాలు ఇస్తారు. ఆ భూములు లాక్కొని మీరు ఒక చెరువులాగా వర్షాలు వస్తే జగనన్న లేఅవుట్లో చెరువులు అయిపోతాయి. వాటిలో ఎంతో పెద్ద అభివృద్ధి చేసినారంట. అది ఒక జగనన్న కాలనీ. జగనన్న కాలనీలో ఎంతమంది కాపురాలు ఉన్నారో ఒకసారి మీరు చూడండి మీ కాలనీలు. ఆ జగనన్న కాలనీలు ఇట్లా 10 అడుగులు అట్లా 10 అడుగులు, అది ఒక కాలనీ. దాంట్లో ఎంతో పెద్ద డెవలప్మెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చింది మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపాలిటీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులు వచ్చినటువంటి కోట్ల రూపాయలు జగనన్న రాష్ట్ర ఖజానాకు పంపించింది వాస్తవం కాదా? ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు ఏమన్నా ఇక్కడ ఖర్చు పెట్టినారా? ప్రతి రూపాయి కూడా ఈడకు అకౌంట్లో పడతా అంటే తెల్లారే ఉదికే డబ్బులు వచ్చి రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోయింది వాస్తవం కాదా? ఆయన స్వార్థం కోసం వివిధ దానిలోకి ఉపయోగించుకునేది వాస్తవం కాదా? మీరు కూడా మాట్లాడే ముందు అన్ని కూడా మీరు కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బ్రాందీ షాపుల గురించి మాట్లాడతారు. బ్రాందీ షాపులు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది ఏదో కొంతమంది అలవాట్లు ఉంటాయి, ముందు తాగే అలవాట్లు. ఆ ముందు తాగే వాళ్ళు లక్షల మంది చచ్చిపోయి పెరాలసిస్ వచ్చి ఎంతో మంది మంచాన పడి ఈ రోజు కూడా కోలుకోనటువంటి పరిస్థితి ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి నాసిరక మందుతో ఆ స్పిరిట్ తాగి 100 మంది చనిపోతే మీ కళ్ళకు కనపలేదా? మీరు లేరా? ఆ రోజు మాటలు రావా మీకు? ఈ రోజు గౌరవ శాసనసభ్యులు బ్రాందీ షాపుల్లో కమిషన్లు నువ్వు చూసినావా? మా తల్లి
కమిషన్లు తీసుకొని నువ్వు చూసినావా? నీకు ఇదే పనా? మాట్లాడేటప్పుడు కూడా చూసుకొని మాట్లాడితే మంచిది. ఇకపోతే మీరు టిప్పు సుల్తాన్ మైదానంలో మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెట్లు రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లు ఎందుకు కొట్టినారు? కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు చెట్లు కొట్టి పరదాలు కట్టి వచ్చిన దానికే పరదాల ముఖ్యమంత్రి అయినారు అంతే. మీ నాయకుడు అంత ధైర్యవంతుడు బలశాలి అయినప్పుడు ఎందుకు పరదాలు కట్టుకొని రావాలా? మీ నాయకుడు విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ కు పరదాలు కట్టి పెద్ద జైలు ఇట్లుంది ఆయన కొంప. ఎందుకు కొన్ని 100 అడుగుల పైన ఉంటుంది పరదాలు కట్టిండేది. ఎందుకు అంత భయము? అట్లాంటివన్నీ లేకుండా మీరు మాట్లాడేటప్పుడు గౌరవంగా ఇంకో విషయం మాట్లాడినారు, మర్చిపోయినా. తెలుగుదేశం పార్టీలో ఏందో ఎవరు కొట్లాడుకోండేది? తెలుగుదేశం పార్టీలో కొట్లాడిందని నీ దగ్గరికి పంచాయతీకి వచ్చినారు ఎవరన్నా? వచ్చినామా నువ్వు మా పంచాయతీ జంతువు అని వచ్చినారా? తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. జనవరి 22వ తారీఖు మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి. ఆ కౌన్సిల్ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఒక నెలకు సంబంధించి నెలలో ఒక్కసారి మాత్రమే కౌన్సిల్ మీటింగ్ పెడతారు. ఆ నెలలో ఉండే సమస్యలన్నీ మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అంతా కలిపి ఒక్కొక్క వార్డు నుండి ఏ సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు మనము చైర్పర్సన్ గారికి చెప్పి అధికారులకు కమిషనర్కి అందరికీ చెప్పి చర్చ జరుగుతున్న తర్వాత ఆ సమస్య క్లియర్ చేయాలని చెప్పనేసి దాన్ని మా కౌన్సిల్లో ఆమోదం చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఏం చేసినారంటే, ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి మామూలుగా అజెండా ఇస్తారు. అజెండా చదివిన తర్వాత అంశాలన్నీ విన్న తర్వాత ఎవరన్నా మాట్లాడాల. అది అక్కడ ఉన్నటువంటి జింకా అన్నగారికి తెలుసు. ఆయన 3 సార్లు 4 సార్లు కౌన్సిలర్ కాబట్టి అన్నకి బాగా తెలుసు అనేసి నేను అనుకుంటున్నాను. అదొకటి. షమీం అక్క గారికి కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనోజ గారు ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినప్పటికీ కూడా ఆమె కూడా ఇంకొక నెలే ఉంది కాబట్టి వాళ్ళ పదవీ కాలము ఆమె కూడా బాగానే తెలిసింటుంది. అజెండా చదివి వినిపించిన తర్వాత మళ్ళీ ఏమన్నా చర్చలు ఉంటే మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా పోయిన వెంటనే పోడియం దగ్గర కూర్చోనేసి ఎమ్మెల్యే గారు 400 కోట్లు తెస్తానన్నారు, దానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పినట్లు కూర్చున్నారు. అది కాదు కదా పద్ధతి. అంటే మీరందరూ వయసులో పెద్దవాళ్ళు, పద్ధతి అనే మాట మేము వాడకూడదు కానీ వాడుతున్నాము. ఎందుకంటే మీ మర్యాద మీరే తగ్గించుకున్నట్లు చేస్తున్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. వార్డుల్లో ఒకసారి మీరు ఇప్పటికే మేము 2-3 సార్లు చెప్పినాం, వార్డుల్లో ఒకసారి తిరగండి, సమస్యల గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడండి. అంతేగాని 18 నెలల నుండి మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంత డెవలప్ అయింది, అంతకు ముందు మీరేం చేసినారు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేకాకుండా ఇంకో విషయం ఏమంటే, మదనపల్లి మున్సిపాలిటీలో 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అంతకు ముందు మీరున్నప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే వారానికి ఒకసారి కూడా నీళ్ళు వచ్చేది లేదు. అవి సమస్యలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ జనాల్లోకి పోవాల. మీరు అంటున్నారే మా గవర్నమెంట్ లో మేము సిఆర్ చేసిండేటివి, మేము ఆమోదం పరిచిండేటివి మాత్రమే ఇప్పుడు మీరు టెంకాయలు కొడుతున్నారు అనేసి. ఆ టెంకాయలు ఏదో మీరే కొట్టుకునేది. ఏం మీరు కొట్టినప్పుడు టెంకాయలు పగలలేదా? రాళ్ళు లేవా? కొట్టింటే ఎవరొద్దన్నారు? మీకు చాటుగా మీరు కొట్టుకోలేకుండా ఉన్నారు. ఎందుకు కొట్టలేదంటే మీరున్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే మదనపల్లి మున్సిపాలిటీలోనే కాకు ప్రతి ఒక్క చోట కూడా వచ్చిన ఫండ్స్ అంతా ఎత్తుకొని పోయేసి ఆయన ఖాతాలోకి వేసుకుంటున్నారు. వేసుకొని ఆయన అక్కడి నుండి ఆయనకి ఏమేమి కావాలో ఆయనకున్న వాగ్దానాలు చేసేసినారు కదా. ఇచ్చిన మాట తప్పము, మేము మాట ఇస్తే మడమ తిప్పమని ఇట్లా మాటలు చెప్తున్నారు. ఆ మడమ తిప్పే ఆయన ఏం చేసినారంటే మున్సిపాలిటీలో ఇప్పుడు జింకా అన్నగారు చెప్పినారు, ఏమన్నారు, మదనపల్లిలో ఎన్నో సినిమా హాళ్ళు ఉన్నాయి, హౌస్ ట్యాక్స్లు కడతారు, వాటర్ ట్యాక్స్లు కడతారు, అన్ని కడతారు అన్నారు కదా. ఇన్ని ట్యాక్స్లు కట్టినప్పుడు మీరున్న ఈ 5 సంవత్సరం మీకు ఒక్క నెలే ఉంది, ఈ 1 నెల 2 నెలలైనా మీరు పబ్లిసిటీ అయిపోవాలనేసి ఇప్పుడు మాట్లాడితే కాదు, అప్పటి నుంచి కూడా మాట్లాడింటే బాగుండు. ఈ ట్యాక్స్లన్నీ అప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నాయి, మీరేం చేస్తున్నారు? మీరు చాలా సీనియారిటీ ఉన్న నాయకులు కదా, అప్పుడంతా మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు డెవలప్మెంట్ చేయలేకుండా పోయినారు? ఎందుకంటే మీ సీఎం గారు ఈ ఫండ్స్ అంతా అక్కడ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడలేదు. సరే ఈ 18 నెలలు బయట వచ్చి మీరు టెంకాయలు కొట్టండి. కొట్టలేదు. ఎందుకు కొట్టలేరు అంటే మీరు ఫండ్స్ వాడేసుకున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కూటమి ప్రభుత్వము, మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు వీళ్ళందరూ పట్టింటేనే ఇప్పుడు ఫండ్స్ వస్తాయి మున్సిపాలిటీలకి. లేదంటే ఇప్పుడు కూడా ఈ ఫండ్స్ కూడా ఎత్తి అక్కడ వేసుకునేసి ఇచ్చేసిందరు.
అట్లన్నీ ఏమీ కాకుండా మీరు చేస్తాంటే డెవలప్మెంట్ ఓర్చుకోండి. మీరు చెప్పలేకుండా పోతే మనీలే, మీకు నోరు రాదు. చేస్తాంటే జనాలకు అందరికీ తెలుస్తుంది కదా. మీరేందండి పొద్దుస్తమానం ఒకవేళ మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుకోవాలా, కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఒక పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకోండి. అంతేగాని జనాల సమస్యలు 1,00,000 ఉన్నాయి. మీరు అన్నారే కోళ్ళబయల దగ్గర ఎక్కడెక్కడ స్థలాలు ఇచ్చినారని పోతపోల దగ్గర అనేసి, ఒక్కసారి స్లమ్ ఏరియాలో వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. పట్టాలు రేపొద్దున ఎలక్షన్ అంటే ముందు రోజు నైట్ 11 గంటల వాళ్ళకి డోర్లు కొట్టి అప్పుడు ఇచ్చే వచ్చినారు బుక్కులు, జగనన్న బుక్ అనేసి. ఆ బుక్ నాకు తెలిసి ఒక 200-300 ఖర్చు అయింటుంది ఒక బుక్ కి. అట్లాంటి బుక్కులన్నీ ఇచ్చే వచ్చేసినారు. ప్రత్యేకంగా మా వార్డులోనే 45 మందికి రాసి పెట్టుకోండి. మీరు కూడా మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా, రాసి పెట్టుకోండి. 45 మందికి పట్టాలు ఇచ్చేసి ఇంతవరకు స్థలం చూపిలా. ఇప్పుడు వాళ్ళకి మేము ఆన్లైన్ పెట్టి ఏమన్నా చేద్దామంటే కూడా ఆల్రెడీ మీకు ఇచ్చేసి ఇట్లు చూపిస్తాను. బుక్ ఇచ్చేసి స్థలం చూపించుకుంటే ఏం చేస్తారండి వాళ్ళు? ఎంతో మంది కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ ట్యాక్స్లు కడతా అంటే అది మీరు గౌరవ వేతనం తీసుకుంటున్నారు. కౌన్సిల్ మీటింగ్ లో కూర్చొని మీరు తాగే వాటర్ బాటిల్ కూడా జనాలు కడతానే ట్యాక్స్లే. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలా? జనాల గురించి మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళకున్న సమస్యలు మాట్లాడేసి దాని తర్వాత మీరు ఏమన్నా ప్రత్యేకంగా పార్టీల తరపు నుంచి మాట్లాడుకోవాలనుకుంటే వేరే మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోండి. మీ సీఎం గారు చెప్పింది నిజమే కదా. మీ ముందు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది, సిద్ధం సభలో పెట్టుకోవడము, అప్పుడు ఆయన చెప్పడము జరిగింది, నేను అన్ని కోట్లు ఇచ్చేస్తా, ఇన్ని కోట్లు ఇచ్చేస్తానని చెప్పనేసి. ఆయన ఏం చేసింది లేదు కదా. ఆయన దిగింది కూడా మా వార్డులోనే దిగినారు, బీటీ కాలేజ్ గ్రౌండ్ లోనే దిగినారు. మేము ప్రత్యేకంగా మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు పర్దాలు కట్టుకొనే వచ్చినారు. భయం అంటే భయం మీకు లేకపోయి ఉండొచ్చు, ఆయనకుంటుంది కదా. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. జనాలకి మేలు చేసేటప్పుడు అడ్డుపడకూడదు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకో విషయము ఏం చెప్పినారు, జింకా గారు ఎమ్మెల్యే గారు టీడీపీ పార్టీకి ఫండ్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకి సరిగ్గా మాట లేదు అన్నిట్లు అంటున్నారు. ఎమ్మెల్యే గారు టీడీపీ పార్టీకి ఫండ్స్ ఇచ్చినారు లేదని సంగతి పక్కన పెట్టండి. నా ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తుంటారు, మీ డాక్యుమెంట్ ఏమన్నా ఎత్తుకోరా అండి, అవన్నీ మేము పెట్టుకొని మీకు టికెట్లు ఇస్తాము, మీరు గెలిచిన తర్వాత మీరు గెలిస్తే మీ డాక్యుమెంట్లు మీకు ఇస్తాం, లేదంటే మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తామంటారు. అవన్నీ మీకు కూడా తెలిసిన విషయాలే కదా. ఒక మా ఎమ్మెల్యే గారిని అనాల్సిన అవసరం అయితే లేదు. బెంగళూరు బస్ స్టాండ్ కానీ, చిత్తూరు బస్ స్టాండ్ కానీ, సిటిఎం రోడ్డు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కరు చెప్పాలంటే గంట 2 గంటల సేపు పడుతుంది. అంత డెవలప్మెంట్ జరిగింది ఒక టీడీపీ గవర్నమెంట్ లో మాత్రమే జరిగింది. అది మీరు ఇన్ని కాదు ఇన్ని చెప్పినా కూడా మీ వైసీపీ గవర్నమెంట్ ఏమి చేసింది లేదు. ముఖ్యంగా దళితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో దళిత వార్డులు ఉన్నాయి. ఒక్క పైసా పెట్టిన పాపాన్ని పోలా మీరు. ఏమండి దళితులు ట్యాక్సులు కట్టరా మీకు? ప్రతి ఒక్కరు కడతారు కదా. దళిత వార్డులు మాత్రం డెవలప్మెంట్ చేయరు. ఒక చైర్మన్ వార్డులో మాత్రము 1 కోటి రూపాయలు డ్రైన్స్ మాత్రమే వేసుకున్నారు. అది ఎట్లా చేస్తారు మీరు? చూస్తే అందరినీ ఓటుగా చూడాలా, లేకుంటే మీకు మాట్లాడే అర్హత లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ 2 నెలల్లో పబ్లిసిటీ కావాలనుకుంటే ఇప్పటికన్నా మీరు జనాలు లేకపోండి, జనాల సమస్యలు తెలుసుకోండి. అట్లయితే 1-2 వార్డులను గెలుస్తారు, లేదంటే గమ్మున ఇళ్ళలో కూర్చుంటారు అంతే. అందరికీ నమస్కారం. మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పత్రికా సమావేశం స్థానిక మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, స్థానిక వైసీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నీచ రాజకీయాలకు తెరలేపినారు. ఎంత దిగుజారుడు రాజకీయాలు అంటే, మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకి చిట్టా విప్పితే ఒక 100 పేజీల బుక్ నిండిపోతుంది. ఆ విధంగా మీరు చేసిన అరాచకాలు కనీవిని ఎరిగిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి ప్రజా హక్కుల్ని కాలరాసి ఎక్కడ కూడా వాక్ స్వాతంత్ర హక్కు దగ్గర నుంచి ఏ ఒక్కడికి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా కేవలము మీ ఒక నాయకులు జెండా ఎవరైనా పెడతారో వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఒక నియంత ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక పత్తిత్తుల మాదిరి గురు కింద చెప్తాదంట, పైన ఎర్రగా ఉండండి, కింద ఉంటే నలుపు ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంటుంది. మీరు చెప్పే విధంగా ఆ విధంగా ఉంది. మీరు చెప్పించన్నారు, మీరు మాట్లాడతారు. జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో ఒక క్వశ్చన్,
జనరల్ ఫండ్లో నుంచి, మున్సిపాలిటీ జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో మీరు పెట్టిన చెత్త ప్రభుత్వంలో చెత్త పన్ను మదనపల్లి మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎంత పంపించినారు మీరు? ప్రజల డబ్బు మదనపల్లిలో వివిధ ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బు మీరు కేవలం ఒకే ఒక్క క్వశ్చన్, చెత్త పన్ను మీరు రాష్ట్ర ఖజానాకి ఎంత పంపించినారు? ఇంతకుముందు మా నాయకులు అందరూ మాట్లాడినారు, మా రాధమ్మ కానీ మహాలక్ష్మి గారు అందరూ మాట్లాడినారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయడానికి కూడా మీకు చేతులు కట్టేసిన సందర్భం. ఎందుకంటే ఎక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకు పంపించాలా మీరు. ఇక్కడ మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. మీరు కీలు బొమ్మలు. ఈరోజు జనరల్ ఫండ్లో నుంచి ఈరోజు మదనపల్లికి ప్రజలు కట్టిండే డబ్బు ప్రజలకే చేరవేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము, షాజాన్ బాషా గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం ఇది. మదనపల్లిలో ఆయన నిజంగానే మదనపల్లి జిల్లా ఉద్యమం గురించి మాట్లాడదాం. జిల్లా ఉద్యమంలో మదనపల్లి వాసులుగా, మదనపల్లి శ్వాస పీల్చిన తిండి తిన్న ప్రతి ఒక్క ఆత్మాభిమానంగా, ఆత్మగౌరవ ప్రతీకైన మదనపల్లి జిల్లా కోసము అందరూ కష్టపడ్డారు. అందరికీ ఆ క్రెడిట్ ఉంది. మీకు తప్పితే, వైఎస్ఆర్సీపీ నాయకులకు తప్పితే ఏ రోజు కూడా మీరు జిల్లా ఉద్యమం కానీ, మదనపల్లి దీని గురించి కానీ, మీ దీని గురించి కానీ మీరు పదల వ్యామోహంతో మదనపల్లి ప్రజల ఆత్మ ప్రతీక మదనపల్లి జిల్లాని పెద్దిరెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన నీచపు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మదనపల్లి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అంగళ్ళ కేసు గురించి ఒక్క నిమిషం. అంగళ్ళ కేసులో గౌరవ ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాళ్లేసి అవమానం చేసి నాయకుల పైన నానా చిత్రహింసల కేసులు పెట్టించి ఊర్లు వదిలేసి పిల్లం బిడ్డలు పిలుచుకొని పారిపోయిన సందర్భంగా చేసినారు. ఎవడో వాడు బుడ్డాగాన్ని తీసుకొని వచ్చి వాడి దగ్గర కేసు పెట్టిస్తారు. ఎంతమంది పైన కేసు పెట్టిస్తారు? 250 మంది పైన, 300 పైన కేసులు పెట్టిస్తారు. ఒక 300 మంది ఒకరిని కొడితే వాడు ఉంటాడా? ఒకరి దగ్గర కేసు పెట్టిస్తారు. వాడు ఒకడు అక్యూజ్డ్, వాడు ఒకడు కంప్లైంట్ పార్టీ, అక్యూజ్డ్ వచ్చేసి 300 మంది. ఇది మీ ప్రభుత్వం, ఇది మీ చేతగానితనం. మీరు మాట్లాడేటప్పుడు మదనపల్లి అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది షాజాన్ బాషా గారు, కూటమి ప్రభుత్వం. మీరు మాట్లాడే ముందు ఖచ్చితంగా మరొకసారి హెచ్చరిస్తాను, ఇది హెచ్చరిక. మరొకసారి మీరు మాట్లాడే ముందు జాగ్రత్త. కబ్జాల గురించి దీని గురించి మా దగ్గర మీరు చెప్పించుకోవద్దు. ఒక అడుగు సెంటు కదా, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా మంది ఉన్నారు. మీరు కూర్చొని ప్రెస్ మీట్ లో మీరు ఏ రోజు కూడా ఒక్క అడుగు కూడా మీరు వదల్లా. ఏదో శేషమాల దగ్గర రోడ్డు కబ్జా చేసి ఇంకోటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండక మాకు తెలుసు. అందరి చేత షాజాన్ బాషా గారికి అవసరంలా. మా దగ్గర ఉన్నాయి మీ చిట్టాలు, మా దగ్గర చెప్పించుకోవద్దక. రాజకీయాలు ఉన్నాగా చేద్దాం. మీరు రాజకీయం చేస్తారా, మేము రాజకీయం చేస్తాం. మాది క్రమశిక్షణ గల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ. ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎన్ని సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా మా దగ్గర రెడీగా ఉందక. ప్రజలకు ఏం చేసినా మా దగ్గర ఉంది, మీ దగ్గర లేదు. మీ దగ్గర కేవలం ఏముంది తెలిసిన టీచర్లకు బ్రాండీ షాపులు, ఉద్యోగాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ నియంత్రణ ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర హక్కును కూడా అప్పటి ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి మాట్లాడే స్టార్ట్ చేసినామంటే 100 పేజీ బుక్ సరిపోదుక. అందరూ తెలుసుకోవాలి. మరొక్కసారి మాట్లాడే ముందు షాజాన్ బాషా గారి గురించి కానీ ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు మీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి ఏం చేసినా అందరూ తెలుసక, అందరూ చూసినారు, అందరికి తెలుసక. దయచేసి చెప్పించుకోవద్దు, హెచ్చరిస్తాను, జాగ్రత్త. గత 2 రోజుల ముందు 22వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ మీట్ జరిగింది. ప్రతి నెల మనోజర్ రెడ్డి గారు కౌన్సిల్ మీట్ నడుపుతారు. ఇలా ఒక గత 5 సంవత్సరాల నుంచి మీరే అధ్యక్షత వహిస్తున్నారు. 5 సంవత్సరాల పీరియడ్ లో మేము ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. అంతకు ముందు మీ ప్రభుత్వమే, మీ వాళ్లే ఉన్నారు. గత కౌన్సిల్లో 3 ఏళ్ల కౌన్సిల్లో అంత వీడియోలు తీసి చూస్తే మీ కౌన్సిల్ సభ్యులే ప్రతి ఒక్కరూ లేచి మా వార్డులో ఈ వర్క్ జరగలేదు, మా వార్డులో ఆ వర్క్ జరగలేదు, శుభ్రత లేదు, కనీసం దోమలు కొట్టే మందు కూడా వదలలేదు అని ప్రతి ఒక్కరూ వచ్చి మీ ముందర తూతుని ఉంచేసి పోయినారు. అయినా కూడా మీరు తుడుచుకొని ఏ వర్క్ చేసి లేదు. గత మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కౌన్సిల్కి మొట్టమొదటిసారి కౌన్సిల్కి వచ్చినప్పుడు, సార్ మాకు 40 కోట్లు ప్రాపర్టీ, 40 కోట్ల అమౌంట్ అంతా
మీ అకౌంట్ లో పడిపోయింది సార్, సీఎం గారి అకౌంట్ లో, దాన్ని రిలీజ్ చేయించకండి రండి అని అడిగింది మీరు, వాస్తవమే. దానికి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, జరగబోయే 5 సంవత్సరాల్లో నేను 400 కోట్లు తెచ్చి మదనపల్లిని అభివృద్ధి పరుస్తాను, చేస్తానమ్మా అని చెప్పినారు. అంతేగాని లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఏమీ మా ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. అది మీరు గమనించుకోవాలా. మళ్ళా రెండో విషయం ఏమంటే, మీరు మహారాజులా మేము మహారాణులా అని ఎవరిని ప్రశ్నించుకోలే. మీరు 12 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉండే వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే వాళ్ళకు దేవుడు ఆ వరం ఇచ్చినారు. మీరు ఏమన్నా మాట్లాడాలంటే గత ప్రభుత్వంలో వాళ్ళ తమ్ముడు నవాజ్ బాషా గారు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీరు కించపరుచుకుంటున్నారు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేని మీరే కించపరుచుకుంటున్నారు. అంటే మీరేం చేయనట్లే కదా. 12 ఏళ్ళు మా ఎమ్మెల్యే ఉన్నాడా ఏమన్నా ప్రభుత్వంలో? ఉన్నింది అప్పుడు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఉన్నప్పుడంతా బీకేపల్లిలో రోడ్లు వేసినారు, ఇందిరమ్మ కాలనీలో రోడ్లు వేసిండే ఘనత మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి దక్కింది. మీ నవాజ్ బాషా గారు వచ్చినారు, మీ గత ప్రభుత్వంలో 1.5 సెంటు, ఆ 1.5 సెంటు కూడా వచ్చిండే దాఖలా ఉండేది. 1 సెంట్ మీ జగనన్న ఏదో ఆ ప్రభుత్వంలో మా నవాజ్ అన్న ఏం చెప్పినాడో తెలుసు, 1.5 సెంట్ ఇచ్చినారు. అది కూడా ఆయన దక్కుతుంది ఆ గౌరవము. ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సెంట్ ఇమ్మని చెప్పి ఏ ఎమ్మెల్యేలకు చెప్పిండ్లా, ఏ ఎంఆర్ఓలకు చెప్పిండ్లా? ఇమ్మని చెప్పింది ఒక సెంటే. ఆ 1.5 సెంటును కూడా మీరు ఇచ్చినట్లు దాన్ని ఏందో రోడ్లు వేసేసి మేమేందో ఇట్లా పెట్టేసినాము, 40 అడుగులు రోడ్లు వేసినామని ఎక్కడన్నా పోయి చూసినారా? ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఉంది పోతబోలు, ఇక్కడ నుంచి గుట్టలకు ఉన్నాయి కోళ్లబైలు, ఎక్కడన్నా పోయి చూసినారా మీరు? ఇచ్చిండే దాఖలాలు ఉన్నాయా? రోడ్లు వేసిండే దాఖలాలు ఉన్నాయా? రోడ్లు సుపరిపాలన అన్ని మేమే చేసినాము అంటున్నారు. ఏ పథకము మీరు ఎవరికి ఇచ్చి ఉండలేదు, ఎక్కడ రోడ్లు వేసి ఉండలేదు. ఇంకొక విషయము, పరదాలు కట్టుకొని వచ్చేసినారు అని చెప్తే, పరదాలు కట్టుకొని వచ్చినారని మేం కాదంటే మీ వాళ్లే. మీ సిద్ధం సభకు వచ్చినప్పుడు మీ కౌన్సిలర్లు మీ వాళ్ళందరూ చెప్పినారు, మా సీఎం గారు వచ్చినారు, మమ్మల్ని కూడా కలవలేదక్క, మేము ఏం చేసేదక్క, ఏం మాకు కలిసినారా సీఎం గారిని అంటే, అయ్యో మాకు కలిసేకి కూడా ఇవ్వలేదక్క, మేము కూడా బారికెట్ల లోపల నుంచి ఇచ్చినామక్క పేపర్లు, మేము కూడా కలవలేదక్క అని అందరికీ చెప్పినారు మదనపల్లి అంతా. ఆ విషయం మీరు మర్చిపోకూడదు. ప్రతి సభలో కూడా మీకు ఒక పదవి ఇచ్చినారని చెప్పి పైన కూర్చోబెట్టినారు అంతే. అది కూడా లేకుంటే అందరి కింద కూర్చోవలసిందేదే. ఎక్కడ ఎవరికి ఏ ఆహ్వానాలు లేవు, ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి, ఏమన్నా వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత కక్షలు అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు బహిరంగంగా కాకుండా ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి. పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఇప్పుడు మీరు కాదు కౌన్సిలర్, మీరు కూడా మాలాగే ఎక్స్ కౌన్సిలర్లు, మీ కోడలు కౌన్సిలర్, మీ కోడలు గారు కూడా కౌన్సిల్కి రాకుండా ఉంటే కూడా అది మాకందరికీ తెలిసినా కూడా మేము ఎక్కడా దాని గురించి ఆక్షేపణ చేయలేదు. వచ్చే సంతకాలు పెట్టేసిపోతా ఉంటే, ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతా ఉంటాయి, అవన్నీ మనకి ఎందుకు లేని. ప్రతి ఒక్కటి మీరే రోడ్డుకు లాగి అన్ని విచారిస్తా ఉంటారు, కబ్జాలు చేస్తా ఉంటారు. కబ్జాలు చేస్తా ఉండేది ఎవరు కబ్జాలు చేయలేదు అది మదనపల్లి మొత్తంకి తెలుసు. నువ్వు నేను ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లే. ఎక్కడైనా ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు కాస్త నిదానించి మాట్లాడాలా. ఎగతాళి చేసేది, హేళనగా మాట్లాడేది, ఇట్లా మాట్లాడేది, అట్లా మాట్లాడేది, నవ్వేది ఏమున్నది? నవ్వేదానికి ఎవరైనా నవ్వుతారు. నేను కూడా నవ్వుతా, వాళ్ళు కూడా నవ్వుతారు, పక్కింటి వాళ్ళు కూడా నవ్వుతారు, రోడ్లో పోయి పిచ్చిది కూడా నవ్వుతుంది. అట్లా నవ్వకూడదు. మీకు ఒక పదవి ఇచ్చినారు, పదవికి అనుగుణంగా సభ్యతగా సమాజంగా మాట్లాడాలా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, ఇష్టం లేనట్లు మాట్లాడేది, ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఇవన్నీ మానుకోవాలా. మనుజ అక్క, మీరు చైర్మన్ అయిన తర్వాత 3 సంవత్సరాలుగా మీరు 3 సంవత్సరాలుగా ముందు ఉన్నారు. ఇప్పుడు మేము 18 నెలలు అయింది. ఈ 18 నెలల తర్వాతే కదా మీరంతా అన్ని శంకుస్థాపనలు కొడతాన్నారు, ఎమ్మెల్యే వచ్చి కొడతాన్నాడు అంటే. అవునండి, 10 ఏళ్ల ముందర చేసిండే వర్కులు కూడా ఇంకా చేయలేదు మున్సిపాలిటీలో. 10 ఏళ్ల క్రితం పెట్టిండే వర్కులు కూడా చేసి సాక్ష్యం లేదు మీరు. మళ్ళీ మీరు సిగ్గుచేటు అని చెప్పిన దానికి మాకు సిగ్గుచేట. అవునులే, మా వాళ్ళకి బుద్ధి లేదు అని నువ్వే చెప్పుకుంటాను. సిగ్గుచేటు కాదు, వర్కులు చేయలేదు మీరు అంటే. మీ దగ్గర ఫండ్స్ లేవు. మీ ఫండ్స్ ఎందుకు లేవో మీకు తెలీదా? ఇప్పుడు వచ్చిన ఫండ్స్ కు టెంకాయలు కొడతానంటే మీరు వచ్చి కొట్టండి. మిమ్మల్ని కూడా పిలిచినారు కదా, మీ సచివాలయంలో వచ్చి రాండి అని పిలుస్తున్నారు కదా కౌన్సిలర్లను. రాండి అంటే మీరు వచ్చినారా? మిమ్మల్ని కూడా పిలిచి టెంకాయలు కొట్టించే కాలం కూడా ఉంది మా ఎమ్మెల్యే గారు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి మాట్లాడండి. ఇటువంటి మాటలన్నీ మాట్లాడకూడదు. ఇది ప్రత్యేకించి షమీం గారు, వైస్ చైర్మన్ గారు మనోజర్ రెడ్డి గారు, జింకా గారు ఏమేమో మాట్లాడినారు. కొంచెం అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. జింకా గారు నిలబడినప్పుడు
మమ్మల్ని వచ్చి అడుక్కున్న రోజులు మర్చిపోయినాడు. కౌన్సిలర్ గా నేను ఉంటాను, నాకు అడ్డం పెట్టద్దని మమ్మల్ని వచ్చి అడుక్కున్న రోజులు మర్చిపోయినాడు. పార్టీ అంటే మాకు సిద్ధాంతాలు నేర్పినాడు. పార్టీ కోసం కాళ్ళు పట్టుకునే ప్రభుత్వం కాదు మాది. పార్టీ కోసం మేము దిగదాల్సిన అవసరం కూడా లేదు. చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాలు ఏదైనా షమీం గారు మాట్లాడుతున్నారు. నిజంగా రాజులంటే రాజులు ముందు రాజులు పరిపాలించారు. ఇప్పుడు రాజులు పరిపాలించకుండా మామూలుగా పరిపాలించారు. వాళ్ళు రాజులు కాబట్టి పరిపాలిస్తున్నారు. అది కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే మాకే సిగ్గుచరంగా ఉంది. షమీం గారు ఏదైనా మాట్లాడాలా? నీ వార్డులో ఎంతమంది నువ్వు ఇతరులా చేపించి గెలుచుకొని వచ్చినా మాకు ఇంతవరకు తెలియదు అనుకోవద్దు. ఏదన్నా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా? ఇప్పుడు అందరూ మీరు ఇట్లా మాట్లాడేసినంత మాత్రం నిజాలు కావు. అభివృద్ధి చేయలేదు అంటున్నారు. ఎందుకు చేయలేరు అభివృద్ధి? వార్డులోకి పోండి. ఇంతవరకు మీ వార్డులోకి మీరు పోయినారా? రోడ్లు చూసినారా? కాలువలు చూసినారా? జింకా గారు కానీ, షమీం అస్లాం గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు వార్డులో కాలువలు లేవు. మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తే మా ప్రభుత్వం డబ్బులు ఎత్తుకుంటే మీరు కాలువలు వేసుకున్నారు. మనోహర్ రెడ్డి గారు ఆమె కూడా మాట్లాడుతుంది. ఎమ్మెల్యే గారు ఎంతో డబ్బులు 4 కోట్లు డబ్బులు తెస్తారు, 40 లక్షల కోట్లు తెస్తామని జింకా గారు మాట్లాడుతున్నారు. మేము మా ప్రభుత్వంలో మీకెందుకు ఇస్తామయ్యా? మా ఫండ్స్ సిగ్గులు లేవా మీకు అడిగేదానికి? తెచ్చేస్తే మేము ఛాలెంజ్లు చేస్తాం. జింకా గారు పర్వాలు పలుకుతాండారే. మా ప్రభుత్వంలో డబ్బులు తీసుకొని మీరేందయ్యా మార్చేసేది? మా ప్రభుత్వం డబ్బులు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అడగడానికన్నా సిగ్గు, శరం, మానవ అభిమానం ఉండాలా? అసలు మీకు మీ ప్రభుత్వం వచ్చింటే మేము ఉండింటే, మీ సీఎం గాని ఉండింటే మమ్మల్ని లోపల కూడా అడుగు పెట్టి కూడా రాజీనామాలు చేయించుంటారు. కానీ మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మంచితనంతో మీకు అవకాశం ఇచ్చి ఇంకా మేము కౌన్సిలర్ హాల్లో నిలబెట్టినారంటే అది మా పార్టీ మంచితనం, మా ఎమ్మెల్యే గారు మంచితనము. ఏ వార్డులోని మా కౌన్సిలర్లకి ఇంకా ప్రోటోకాల్ ఉంది. పిలిచి టెంకాయలు కొట్టలేక షమీం గారు మాట్లాడతారు. కళ్ళు పోయాయా షమీంకి? ఏమన్నా కళ్ళు పోయాయా? జింకా వాటిలో జింకాలు పెట్టి మా టెంకాయలు కొట్టించినారు కాలోకే. కళ్ళు పోయాయా? ఎవరు వాటిలో వాళ్ళు పిలిపించి నేను తప్పు చేశాను మా ఎమ్మెల్యే గారు. ఎందుకు ప్రోటోకాల్ ఉందంటే సరేలే ఒక అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళ వాటిలో వాళ్ళు పిలిచి టెంకాయలు కొట్టించి రోడ్లు ఇది చేస్తే ఇప్పుడు కూడా లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు మీకేమో మెంటల్ పట్టిందేమో పార్టీలో గెలచమని చెప్పి పిచ్చాసోదరికి వెళ్ళండి, తెలుస్తుంది. ఇక్కడ కాదు మాట్లాడేది. ప్రెస్ ఉందని కదా మాట్లాడదు. ప్రెస్ లేకపోతే ఎప్పుడు ఇట్లా మాట్లాడతాం. మా ప్రభుత్వం మాకు క్రమశిక్షణ నేర్పించింది. మా చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ నేర్పించినాడు. మా ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారు మాకు క్రమశిక్షణ నేర్పించినాడు. వాళ్ళు రాజులో తిప్పుకుంటూ మాట్లాడుతాండవే, తిప్పుకుంటూ. రాజులు అంటే తెలుసా నీకు? అసలు రాజులు అంటే తెలుసా నీకు? రాజులు కాబట్టే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజులు వెళ్తాడు. వాళ్ళ వంశం గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఏమన్నా వాళ్ళ వంశం గురించి మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళ బెంగళూరు పట్టాను, బెంగళూరు రోడ్డు మొత్తం వాళ్ళే సైట్ లో వాళ్ళ నాన్న రాజు, వాళ్ళే రాజు అని మాట్లాడతాం. నవాజన్న దగ్గర 5 వేలు కొట్లేసి నవాజన్న మాట్లాడతాను మీ ఎమ్మెల్యేని. నీకు అందుకే ఇంతవరకు చైర్మన్ టికెట్ రాకుండా అర్థింటాను. చైర్మన్ టికెట్ రాకుండా అర్థింటాను. నువ్వు మాట్లాడితే నేను కౌంటర్ ఇస్తే ఎట్లుందో తెలుసా? తెలుసుకొని మాట్లాడు. చాలా వరకు ఇంతవరకు మేము గౌరవించినాం. షమీం అస్లాం అంటే ఒక పార్టీకి ఉందని చెప్పి నీకు చైర్మన్ టికెట్ రాకుండా చేసి నీ వెనకాల నీ చైర్మన్ టికెట్ వచ్చిందా? జింకా చించుకొని మాట్లాడుతున్నాడు. తెల్లారితే జింకాకి చైర్మన్ టికెట్ అన్నాడు. చైర్మన్ టికెట్ లాగా మనోహర్ రెడ్డికి ఇచ్చినాడు. మీ పార్టీ వల్ల మీ తీరు టికెట్లు మీరేందు మాట్లాడేది? మా జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు. నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? నీకు జింకాకి ఏం చేసినాడు? పోయి వేరే వాళ్ళకి ఇచ్చినాడు. మీరు పార్టీలో 30 ఏళ్ళ నుంచి కష్టపడతాడు. జింకా ఏమిచ్చినాడు? జింకాకే మళ్ళా మాట్లాడతాడు. సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఏదైనా సిగ్గు సరం మమ్మల్ని పెట్టుకొని మాట్లాడండి. మీరు మేము నోరెత్తి మాట్లాడినామంటే మైనింగ్ కాడికి పోయి నీ కొడుకుంటూ ఎంత డబ్బులు తెచ్చుకున్నావు మాకు తెలీదా? 60 మైనింగ్ కాడికి పోయినావు, ఎంత డబ్బులు తెచ్చినావు? మా చంద్రబాబు నాయుడు దగ్గర నేను పోయి కూర్చుంటా. విజయవాడ నీ లిస్ట్ అంతా తీస్తా, కేసులు పెట్టిస్తా. నేనేదో చూస్తా ఉండు ఏమనుకుంటాడు. పార్టీ వస్తాడే కేసులు పెట్టామని చెప్పి మొత్తం పోయి బెంగళూరులో దాక్కొని ఎంజాయ్ చేసుకున్నారు. పోగ డబ్బులు అంతా ఎత్తిపోయి మీరు కూడా మాట్లాడతారా మమ్మల్ని? ఒక్కసారి తెలుసుకొని మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా చంద్రబాబు నాయుడు గురించి కానీ, మా పార్టీ గురించి మాట్లాడారంటే ఎక్కడుంటే అక్కడ వచ్చి ఏం చేస్తామో మాకే తెలీదు. గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. నిన్న వైస్ పర్సన్ షమీం అస్లాం గారు నిన్న ఒక పాయింట్ వీడియోలు విడుదల చేసినారు. ముఖ్యంగా షమీం అస్లాం గారిని మేము పార్టీ తరఫున ఒక ప్రశ్న అడుగుతున్నాము. గతంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు చేసినారు ముస్లిం పైన.
టిప్పు సుల్తాన్ గ్రౌండ్కి మరియు మసీద్కి బరేలా గ్రౌండ్కి మొత్తం 35 కోట్ల రూపాయలు ఇస్తాననేసి వాగ్దానం చేసి ఆ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రిలీజ్ అయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది షమీం అస్లం గారు గ్రహించాలి. అంతేకాకుండా గతంలో మీ ప్రభుత్వంలో ఎక్కడన్నా పోవాలంటే గుంతలు అంటే గుంతలు కాదు, రోడ్లు ఎక్కడ చూసినా ప్రజలు తిట్టుకుంటా ఉండ్రి. ఏం రా మా కర్మ, మేము ఓట్లేస్తే మా పరిస్థితి ఇట్లున్నాయనేసి. మేము వచ్చిన 18 నెలల్లో, తెలుగుదేశం పార్టీ వచ్చిన 18 నెలల్లో ఏ ఒక్క గుంత లేకుండా గుంతల్ని పూడ్చి కొత్త రోడ్లు వేస్తున్నారు. అది మీ కన్ను పడతా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా షమీం అస్లం గారు ప్రత్యేకంగా పరోక్షంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు తెల్లారి 7 గంటల నుండి రాత్రి 11 గంటల ప్రజల్లో ఉండే మనిషి. ఈరోజు మీరు ఎక్కడైనా పోయి అడగండి, ప్రజలు చెప్తారు మా శాసనసభ్యుల గురించి ఏమరానేసి. మీరు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారని భయపడి పరిగెత్తి ఊరు వెళ్ళిపోయిన వ్యక్తులు మీరు. మళ్ళా మా చంద్రబాబు నాయుడు గారు లేడీస్ ఏం చేయొద్దండి, వాళ్ళు జైల్లోకి వెళ్ళదంటే అది తెలుసుకుని ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ మీడియా ముందు కూర్చొని ఏదేదో వస్తున్నారు. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ వచ్చి మీడియాలో కాదు, మీకు ధైర్యం ఉంటే మీ పార్టీ కౌన్సిలర్లు కానీ మీ చైర్పర్సన్ కానీ మీకు కానీ మీకు ధైర్యం ఉంటే మీరు 5 సంవత్సరాలు చేసిన పనులు మీరు 18 నెలల్లో చేసిన ప్రజల ముందు కావాల్సిందే మనం తెలుసుకుంటాము. అంతేగాని ప్రజల్ని ఎరువుల్ని చేసి మీరు పిచ్చోళ్ళు చేసి ఏదో మీరు సాధించినట్లు చెప్పుకుంటే అది పద్ధతి కాదు. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారు పర్దాల మనిషే, నేను కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు. ఆయన సీఎం అయిన తర్వాత చెట్లు కొట్టడము, పర్దాలు వేయడంలో ఎక్కడ మీటింగ్ చేస్తే అక్కడ పర్దాలు కట్టండి మీ కళ్ళు కనబడతా. మీరేమైనా గుడ్డోళ్ళ? ఈ మాట చెప్తూ మీరేమో అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. మీ జగన్మోహన్ రెడ్డికి భయం, ప్రజల్లో రావాలంటే భయం. ఏదో పాదయాత్ర చేసినాడంటే అప్పుడు పాదయాత్రలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన భయం లేకుండా పోయినాడు. అదే సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కడ పోవాలంటే ఏ ఊరికి ఏ నియోజకవర్గం పోవాలంటే కూడా పర్దాలు కట్టుకొని పోయిన వాస్తవం కాదా? అంతేకాకుండా షమీం అస్లం గారు మీరు మీకు వచ్చిన పదవిలో ఆ పదవిని అనుసరించుకొని హరీష్ రెడ్డిగా నెలకు సంతకం చేసి ₹1,00,000 తీసుకోవాలని వాస్తవం కదా? ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారు. దయచేసి మేము ఒకటి అంటున్నాము, మీకు ధైర్యం ఉంటే మీకు ముందు వచ్చి మాట్లాడండి. అవకాశంగా మాట్లాడితే టీడీపీ నాయకులు కాదు కార్యకర్తలు మిమ్మల్ని ఎదురులని హెచ్చిస్తున్నాం. మున్సిపాలిటీ రూముల కాడ కాలంలో రూమ్ కట్టామని ఆక్రమించినామని చెప్తా అన్నారు. ఎవరికి కట్టారు? నీ కళ్ళు పోయినాయా? బెంగళూరు బస్ స్టాండ్ ఉంటే ఏం పాప రూమ్ కట్టాను అంటే అది ముందు దగ్గర రూమ్ అంటే కట్టుకో పాప నీకేమంటే నువ్వే కదా చెప్పినా రూమ్ కట్టుకోమని. మళ్ళా నువ్వెందుకే మాట్లాడుతున్నావు నా రూమ్ గురించి? సిగ్గు లేదా నీకు? మీరు నా రూమ్ కట్టుకోమని జింకా నువ్వే చెప్తున్నారు. నాకు వనజారెడ్డితో మాట్లాడతాను మీరే చెప్తున్నారు. మళ్ళీ మీరెందుకు మాట్లాడుతున్నారు? అయినా మేము ₹15,000 బాడీ కట్టాను మా రూమ్ కి. మేమిద్దరం షేర్ చేసుకొని కట్టాను. నా రూమ్ బాడీ కూడా కలిపి కట్టాను. కరెంట్ బిల్ అంతా టౌన్ బ్యాంక్ ముందు అంత పెద్ద రూమ్ వేసుకున్నాడా మీ వైసీపీ కార్యకర్త? వాళ్ళు ఏం ట్రై చేయలేరు. 40,000 జీతం తీసుకుని 40,000 బాడీకి తీసుకుంటాను. ఏం చేస్తాడారు మీరు? కళ్ళు మూసిపోయినాయా? అది కూడా పడగొట్టాను. అప్పుడు నా రూమ్ కూడా పడగొడతా. అది కూడా 40,000 బాడీకి తీసుకున్నాను. ఏమంటారు? 15,000 మేము మున్సిపాలిటీకి బాడీకి కడతాంటే కూడా అక్రమంగా ఆక్రమించినట్టు. నీ వెనకాలే ఉన్నారో ఒక పెద్ద దొంగ, వాడిని వెనకాల పెట్టుకొని మాట్లాడతారు. మీరే దొంగలు, మీ దొంగలు అయ్యింది. దొంగల గురించి మాట్లాడేంత దొంగల గురించి మాట్లాడితే షేమ్ గా ఉంటుంది. అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దేనికి మీరు ప్రెస్ మీట్ పెట్టారు? దేనికి ప్రశ్నించాల మీకేమి నాకు అర్థం కాలేదు. 400 కోట్లు అన్న తెస్తా అన్నారు. మీకు తెస్తామని మదనపల్లి డెవలప్మెంట్ ఏమన్నా మీ జోబులకు కావాలా? మీ జోబులకు ఎవరన్నా ఇస్తారా? మీరు ఫస్ట్ దేనికి అని చెప్పి నిన్న జింకా చలపతాను అంటారు. అన్న మీరు పాత రోజులు మర్చిపోయినట్లున్నారు. పాత రోజుల్లో మీరు ఇంతకుముందు మీకు చైర్మన్ పెద్దిరెడ్డి గారు మీకు మాట ఇచ్చారు, మిథున్ రెడ్డి గారు మాట ఇచ్చారని మీరు అన్న దగ్గరికి వచ్చి మీరు మన కమ్యూనిటీ తరఫున అందరూ పెద్దవాళ్ళు వచ్చి గిరీష్ విత్డ్రా అయితే నాకు చైర్మన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి
మీరు అడగలేదా? అన్న చేతులు పట్టుకొని అడగలేదా? మీరు చెప్పండి. ఆ రోజు నేను విత్డ్రా చేసుకోలేదా? మీరు ఈ రోజు మీరు ఈ విధంగా అన్న జహా అన్న గారి గురించి మాట్లాడడం మాకు అస్సలు ఇది నచ్చడం లేదు. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఏం చేయాలో దాని గురించి మాట్లాడతాం. మీరు 5 ఏళ్ళలో చేసింది ఏం శూన్యం. 18 నెలల్లో ఏం జరిగిందో మేము మీకు డాక్యుమెంటే లిస్ట్ ఆఫ్ ఇస్తాం. ఒక్కొక్క వార్డులో ఏం జరిగింది, రోడ్డు పనులు కానీ, డ్రైనేజ్ కానీ. మీ పార్టీ వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అక్కడ రోడ్డు వివాదం ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకే అన్న మీరు ఏమీ చేయలేదు. ఈ రోజు దానికోసం అన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమి అని మాకు తెలుసు. ఎందుకు ఇండస్ట్రీస్ వస్తే 10 మందికి ఒక సహాయం చేసినట్లు ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ విధంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. ఈ రోజు ఎన్ని మాల్స్ వచ్చినాయి. ఒక మాల్ వల్ల ఒక రెంట్ గురించే కాదు, ఒక 150 మంది ఒక్కొక్క మాల్లో పనిచేసి వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయి. ఈ విధంగా ఆలోచించుకొని ప్రతి అడుగు వేస్తున్నారు. ఈరోజు స్ట్రీట్ లైట్స్ కానీ ఏవన్నా కానీ మదనపల్లిలో ఆ రోజు మున్సిపల్ పార్క్ తెచ్చింది ఎవరు? ఫౌండర్ ఎవరు? దానికి ఫౌండేషన్ స్టార్ట్ చేసింది ఎవరు? ఈరోజు బీటీ కాలేజీని మీరు ఏదో దత్తకు తీసుకున్నట్లు మాట్లాడుతున్నారు. మేము డెవలప్ చేసాం, దాన్ని గవర్నమెంట్ దీంట్లో మేము కలిపేస్తున్నాం అని. మీరు చేసిందేమిలే, అందరూ భయపడి తెచ్చారు. ఇది కూడా కాలేజీ కూడా జగనన్న ముద్ర మారి వేసి కాలేజీని కూడా ప్లాట్లు కొట్టి అమ్మేస్తారేమో అని మదనపల్లి వాసులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. అవన్నీ మర్చిపోయినారు మీరు. ఎందుకన్నా ఇవన్నీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. బహిరంగంగా అన్నతో పనిలే, మేము వచ్చి మాట్లాడతాం. ఎందుకంటే ఊరికే మాటలతో కాదు, చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, దానికి పే చేసిన బిల్స్ ఉన్నాయి. ఊరికే మాట్లాడితే ఏమి జరగవన్నా అది తెలుసుకోవాలా అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యేదానికి కారణం వచ్చేసి 22వ తేదీ మన కౌన్సిల్ హాల్లో మన కౌన్సిలర్స్ అంతా కూడా మరియు చైర్మన్ కూడా వైస్ చైర్మన్ కూడా మన పార్టీకి సంబంధించి బడ్జెట్ గురించి మాట్లాడినారు. మన ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యే బడ్జెట్ గురించి వాళ్ళకేం అవసరము? వాళ్ళు ఇంకొక నెల ఉండి వెళ్ళిపోయే వాళ్ళు బడ్జెట్ గురించి మాకు ఇచ్చేయండి, మేము డెవలప్మెంట్ చేస్తాము అంటారు. మన డబ్బులు వాళ్ళ దగ్గరికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎందుకు మనం డెవలప్మెంట్ చేసుకోవాలా? అసలు అడగాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు. ముఖ్యంగా మా వార్డులో 15, 16, 2 వార్డులో కూడా వాల్మీకులు మేము ఎక్కువ మంది ఉండాము. గతంలో వార్డులు వస్తున్నాయినా ఉండే బోర్లన్నీ మా వార్డులోనే ఉన్నాయి. ముగ్గురాల వంకలోనే ఉన్నాయి బోర్లన్నీ, మా వార్డులోనే ఉన్నాయి అనమాట. ఎందుకంటే మా వార్డులో ఎప్పుడే గానీ 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే ప్రస్తావన రాలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు నేను అన్న దగ్గరకు వచ్చి చెప్పడంతో 3 రోజులకు ఒకసారి ఇప్పుడు నీళ్లు మాకు పుష్కలంగా వస్తాయి. మా వార్డులో కూడా ముందు 5 ఏళ్ళు చేసిండే ఒక రోడ్డు, ఒక 2 కాలువలు చేస్తున్నారు. అవి కూడా నేను పెట్టిండేటివి. నేను కౌన్సిలర్ గా ఉన్నప్పుడు పెట్టిండే డెవలప్మెంట్ లో లాస్ట్ లో మిగిలిపోయిన వర్కుల్ని వైసీపీ ప్రభుత్వంలో చేస్తారు కానీ అంతకు మించి ఏ ఒక్క పని కూడా చేయలేదు. కానీ ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మా వాల్మీకులందరూ కూడా గతంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తారు. ఎందుకంటే అంతకు ముందు కూడా నేను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను కౌన్సిలర్ ఉన్నాను, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను కౌన్సిలర్ ఉన్నాను. అప్పుడు నేను ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను నా వార్డ్ డెవలప్మెంట్ చేస్తాననే ఉద్దేశంతో నా సంఘ సభ్యులు, నా వాల్మీకి సంఘ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారము మనకి ఇక్కడ శాస్త్రి వీధిలో రాగిమాన్ చెట్టు కింద మాకు బంధువుల తొట్టి అనేది ఒకటి ఉంది. అక్కడైతే కనుక మాకు ఎప్పుడు వాల్మీకి వీధిలో ఏదైనా ఒక పండుగ చేసుకోవాలంటే, ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ అనేది మా వాల్మీకులకి ముఖ్యమైన పండుగ. అది ఆ పండుగ చేసుకోవాలంటే ఆ వాల్మీకి వీధిలో కూర్చొని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అలాంటి అదేదో కొంచెం మేము క్లీన్ చేసుకొని ఆడ ఒక వాల్మీకి విగ్రహాన్ని పెట్టుకొని మేము అక్కడ పూజలు పుష్కరాలు చేసుకుంటా ఉంటాము. అక్కడ కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, జహానా గారు వచ్చిన తర్వాత మాకు ఆయన మాట ఇచ్చినాడు. ఏమి ఎలక్షన్ కు జరగక ముందే మాకు మాట ఇచ్చినాడు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ చేసి ఇక్కడ మీకు భవనం నిర్మిస్తామమ్మా మీకు అనే మాట ఇచ్చినాడు. అదే మాట ప్రకారం అన్న ఈ రోజు నిలబడినాడు. అదే ముందు కూడా వైసీపీ ప్రభుత్వం గెలిచిన 5 ఏళ్ళప్పుడు కూడా మాకు జింక అన్న గారు వచ్చి మా వార్డులో కూర్చొని మా బంధువులందరినీ కూడా మాట్లాడినాడు. ఏమి నేను ఉంటాను, మీకు ఏం పని కావాలన్నా చేస్తానన్నాడు.
కానీ ఆయన ఏమీ చేసింది లేదు, చెందింది లేదు. నిన్నసారి 5 ఏళ్ళు నేను ఓడిపోయేదానికి కూడా కారణం వచ్చిందేనో షమీం అస్లాం గారే. ఎందుకంటే నా వార్డులో, నా 15వ వార్డు 16వ వార్డులో మొత్తం మా వాళ్ళు ఉండారనేసి ఆమె దేవుల మీద ముస్లింస్ వార్డులు కొన్ని మాకు యాడ్ చేసింది. ఏమి అది ఆమె వ్యక్తిగతంగా చేసింది, నన్ను దెబ్బతీయాలనే విషయం పైన ఆమె వ్యక్తిగతంగా చేసింది. కాబట్టి ఆమె కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆమె కూడా నేను ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సార్లు నేను ఆమెకి సపోర్ట్ చేస్తున్నాను. ఏమంటే ఆ ఉద్దేశం కూడా నా మీద లేకుండా నన్ను దెబ్బతీసింది. కానీ ఇప్పుడు మాట్లాడతారు ఏమి, మా వర్కులు ఎత్తుకొని వాళ్ళు చేసుకోవడం ఎందుకు, మా వార్డులో వర్కులు అంతా వాళ్ళు చేసుకోవడం ఎందుకు అని నేనైతే దాని గురించి అయితే కానీ వాళ్ళకి సిగ్గు లేదనిపిస్తుంది. కానీ నా వార్డులో ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత మా వాల్మీకులకు అందరికీ కూడా సంఘం తరపున కూడా మేము బిల్డింగ్ అనేది కడతా ఉన్నాము వాల్మీకి విగ్రహం పెట్టుకోవడానికి. అది ఫస్ట్ ఫ్లోర్ కూడా మాది పూర్తయింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి నేను మా వాల్మీకి సంఘం తరపున ప్రతి ఒక్కరి తరపున నేను ధన్యవాదాలు తెలుసుకొని చేస్తున్నాను.